సబ్స్క్రైబ్ అవ్వండి డిజిటల్ యోగికి. మా దగ్గర నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ యోగి, ద యోగీస్ యూ కెన్ ట్రస్ట్. నేను మీ హోస్ట్ ఆదిత్యాని. ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన రెడ్మీ 4 యొక్క సక్సెసర్ కింద లాంచ్ అవుతున్న రెడ్మీ 5 యొక్క అన్బాక్సింగ్ మరియు ఓవర్వ్యూ చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు ఒకసారి బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, సో ఈ మధ్య సిలికాన్ కేసెస్ బాగా ప్రొవైడ్ చేస్తున్నారు Xiaomi ఫ్రీగా. సో ప్రతి మొబైల్కి కూడా సిలికాన్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా. సో విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. సో దీన్ని పక్కన పెడదాం. ఓకే, సో హీర్ ఇస్ ద పీస్. చూసారుగా రెడ్మీ 5 యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఇవి. సో దీని గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో బాక్స్ లోపల ఇంకా మిగతా కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. రెగ్యులర్గా Xiaomi ప్రొవైడ్ చేసే యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మాన్యువల్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఒక ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఛార్జర్ వచ్చి 5 volts 2 amperes. సో ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఏం సపోర్ట్ చేయదు. సో ఈ ఫోన్ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చి ఒక మైక్రో యూఎస్బీ కేబుల్ ఒకటి ఇచ్చారు. ఇది టైప్ సి యూఎస్బీయా లేదా నార్మల్ యూఎస్బీయా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది నార్మల్ యూఎస్బీ. సో నార్మల్ మైక్రో యూఎస్బీ కేబుల్ ఇది. సో ఇది కూడా పక్కన పెడదాం. ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చారు. సో ఇవి బాక్స్లో మనకు వచ్చే కంటెంట్స్. సో ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అని పక్కన పెడదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఫోన్ ఒకసారి చెక్ చేద్దాం. సో మొబైల్ అయితే కనుక చేతిలో పెట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. మంచి సాలిడ్ పీస్లా అనిపిస్తుంది. ఇది వచ్చి 5.7 inch డిస్ప్లే, వేరస్ రెడ్మీ 4 ఎర్లియర్ వర్షన్ వచ్చి ఓన్లీ 5 inch డిస్ప్లే. సో ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో రెండు పక్క పక్కన పెట్టినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. ఇది యొక్క 5 inch డిస్ప్లే రెడ్మీ 4 వచ్చి, ఇదేమో 5.7 inch డిస్ప్లే. 18:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది ఈ ఫోన్. సో రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తే మీకు ఇప్పుడు ఇదిగోండి, ఇది ఒక సైజ్ కంపారిజన్. ఇక బ్యాక్ సైడ్ మొత్తం చూసినట్లయితే రెండు కూడా చాలా రిజంబుల్గా ఉన్నాయి. ఓన్లీ యొక్క హైట్ యొక్క వేరియేషన్ తప్పితే కదా మిగతా అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి డిజైన్ విషయంలో. ఒక కెమెరా మటుకి రెడ్మీ 4కి వచ్చి పైన ఇక్కడ ఈవెంట్లో ఇస్తే మటుకి దీనిలో మిడిల్లో ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఒకసారి మన ఈ కెమెరాని బూట్ చేసి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో కూడా చూద్దాం. సో పైన కవర్ రిమూవ్ చేస్తున్నాను, సైడ్స్ కూడా. ఓకే, సో ఫోన్ మొత్తం మ్యాట్ ఫినిష్తో వచ్చి చాలా పర్ఫెక్ట్గా ఉంది డిజైన్ విషయంలో. కిందేమో 2 స్పీకర్ వెంట్స్ ఉన్నాయి, మైక్రో యూఎస్బీ కేబుల్ ఉంది ఛార్జింగ్ కోసమని. ఇంకా సైడ్స్ వచ్చి కనుక వాల్యూమ్ రోకర్ బటన్స్, పవర్ బటన్ ఉంది. పైనేమో ఐఆర్ బ్లాస్టర్, 3.5mm జాక్ ఆడియో కోసం. ఇంకా సైడ్స్కి వచ్చేసరికి మనకు ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్ కనిపిస్తుంది. అయితే దీనిలో 2 సిమ్లు కానీ ఒక మైక్రో యూఎస్డీ కార్డ్ కానీ వేసుకోవచ్చు. లేదా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దానిలో ఒక హైబ్రిడ్ సిమ్ స్లాట్లో 2 సిమ్లు ప్లస్ మైక్రో ఎస్డీ కార్డ్ ఎలా వేసుకోవాలో ఒక వీడియో ఉంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని ఒకసారి చెక్ చేయండి. సో ఒకసారి ఇంకా ఫోన్ని ఒకసారి బూట్ చేద్దామా. సో ఫోన్ బూట్ అయ్యేలోపు దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రంట్ స్క్రీన్ వచ్చి 5.7 inch డిస్ప్లేతో రాగా 18:9 ఫుల్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది. దీనిలో 720p వీడియోస్ వరకు చూడొచ్చు. ఇంకా దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్తో రాగా 1.8 GHz దీని యొక్క ప్రాసెసర్ని క్లాక్ చేశారు. ఇంకా గ్రాఫిక్స్ కోసం Adreno 506 GPU ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తుంది 2GB 16GB వేరియంట్. ఇంకొకసారి ఫోన్ బూట్ చేసి ఈ విషయం ఏంటో చూద్దాం. దీనిలో బ్యాటరీ వచ్చి 3300 mAh. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఇంకా దీని కెమెరా విషయానికి వస్తే దీని ఫ్రంట్ కెమెరా వచ్చి 5 MP, బ్యాక్ కెమెరా వచ్చి 12 MP. దీని ఎర్లియర్ వర్షన్ అయిన రెడ్మీ 4లో 13 MP రేర్ కెమెరా ఇచ్చారు. మరి దీనిలో ఎందుకో మరి డిగ్రేడ్ చేస్తూ 12 MP ఇచ్చారు రేర్ కెమెరాలో. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చి f2.2 అపర్చర్తో వస్తుంది. సో సెటప్ మొత్తం కూడా కంప్లీట్ అయింది. సో ఫోన్ మొత్తం కూడా బూట్ అయింది. మన కింద నామినేషన్ బటన్స్ సపరేట్గా లేవు, స్క్రీన్లోనే ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. సో దానికి రెడ్మీ 4కి రెడ్మీ 5కి ఈ చిన్న అప్గ్రేడేషన్ అయితే ఉంది.
సో ఇప్పుడు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో రెగ్యులర్గా ఎంఐ వాళ్ళు ఇచ్చిన అన్ని దీనిలో స్పెసిఫై చేసి ఉన్నాయి. డ్యూయల్ యాప్స్ కానీ సెకండ్ స్పేస్ కానీ అన్నీ కూడా దీనిలో అవైలబిలిటీ ఉన్నాయి. సేమ్ MIUI 9లో ఏవైతే ఉంటాయో అన్నీ కూడా దీనిలో అవైలబుల్గానే ఉంటాయి. సో ఇప్పుడు ఫోన్ లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఈ ఆండ్రాయిడ్ వర్షన్ అయితే నోగోడ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. MIUI 9.2.7 వెర్షన్ ఉంది. CPU ఆక్టోకోర్ మ్యాక్స్ 1.8 GHz ఉంది. ర్యామ్ వచ్చి 2 GB. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 16 GB. సో 8.5 GB అవైలబుల్ స్పేస్ ఉంది. సో ఇది ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. గ్రాఫిక్స్ అన్నీ కూడా రెగ్యులర్ MIUI 9లో మీరు అబ్జర్వ్ చేసిన సేమ్ గ్రాఫిక్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి కెమెరా యొక్క బేసిక్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఓకే, పిక్చర్స్ అయితే ఇండోర్ లైటింగ్లో కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ కెమెరా తీసిన కొన్ని శాంపుల్ ఫొటోస్ని చూద్దాం. సో అవి మరి మీరు చూశారు కదా కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ ఫొటోస్. సో బేసిక్గా అయితే కనుక కెమెరా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. దీని యొక్క ఫ్రంట్ కెమెరాలో మనకి సెల్ఫీ టార్చ్ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో ఫ్రంట్ ఫ్లాష్ని యూస్ చేసి తీసిన ఫొటోస్ ఇవి. ఇంకా ఫైనల్గా రెడ్మీ 5 మీద నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే కనుక డిజైన్ విషయంలో మటుకి అల్టిమేట్గా నిలబడింది. బ్యాక్ సైడ్ మటుకి రెడ్మీ 4తో సేమ్ ఈక్వల్గా ఉన్నప్పటికీ ఫ్రంట్ సైడ్ మటుకి స్క్రీన్ సైజ్ పెద్ద ఇచ్చి చాలా మంచి పని చేశారు. ఈ మధ్యకాలంలో అందరూ కూడా పెద్ద స్క్రీన్ సైజ్ని యూటిలైజ్ చేయడం బాగా ఎక్కువైంది. ఇంకా నావిగేషన్ బటన్స్ కూడా కింద డిస్ప్లేలోనే ఇవ్వడం ఒక ప్లస్ పాయింట్ కింద నిలబడింది. ఇంకా దీని ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో రెడ్మీ 5లో స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఇచ్చారు. అదే రెడ్మీ 4లో అయితే స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్. ఈ రెండింటి యొక్క పర్ఫార్మెన్స్లో ఎంత వేరియేషన్ ఉంటుందో నా కంప్లీట్ రివ్యూలో చూద్దాం. సో అది మరి ఫ్రెండ్స్, చూశారుగా రెడ్మీ 5 యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్ మరియు అన్బాక్సింగ్ మరియు ఓవర్వ్యూ. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ యోగికి సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తూ నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్.